విజయనగరం జిల్లా రాజంపట్నంలో జీఎంఆర్ నైరేట్ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా 10వ తరగతి చదివి నిరుద్యోగులుగా ఉంటున్నటువంటి మహిళలకు 18 సంవత్సరాలు దాటిన వారికి హౌస్ ఆయా ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఎం రాజేష్ న్యూస్ 18 కు తెలియజేశారు. ఆ కోర్సు ఎన్ని రోజులు నేర్పిస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జీఎంఆర్ నైరేట్ స్వయం ఉపాధి సంస్థ యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళలకు హౌస్ ఆయా కోర్సును 30 రోజుల పాటు నేర్పిస్తున్నట్లు హోమ్ నర్సింగ్ టీచర్ సంతోష్ కుమారి తెలిపారు. ఈ హోమ్ నర్సింగ్ కోర్సులో ముఖ్యంగా నేర్పించేది ఏంటంటే వృద్ధులను ఎలా సంరక్షించాలి, వారిని ఎలా చూసుకోవాలి అనే వాటి మీద వారికి శిక్షణ ఇస్తూ ఉంటారు. ఇంకా ముఖ్యంగా నేర్పేది ఏంటంటే బీపీ చెకింగ్, షుగర్ టెస్ట్, ఇంజెక్షన్ మెథడ్స్, ఇంజెక్షన్స్ ఎలా వేయాలి, యూరిన్ బ్యాగ్ ను ఎలా పెట్టాలి, ఇలా ఆ కోర్సుల్లో వారికి నేర్పిస్తూ ఉంటారు. ఈ హోమ్ నర్సింగ్ కోర్సుల్లో 15 రోజులు ప్రభుత్వ ఆసుపత్రులు వారికి ప్రాక్టికల్ గా కూడా నేర్పిస్తున్నట్లు హోమ్ నర్సింగ్ ఉపాధ్యాయురాలు తెలియజేశారు. హాస్పిటల్స్ తో పాటు ఓల్డ్ ఏజ్ హోమ్స్ కు కూడా వారిని తీసుకెళ్లి అక్కడ ఏ విధంగా పని చేయాలనేది ప్రాక్టీస్ గా నేర్పిస్తారని తెలిపారు. ఈ హోమ్ నర్సింగ్ కోర్స్ జాయిన్ అయిన నిరుద్యోగులైన మహిళలకు 100కు 100% జాబ్ గ్యారంటీ ఉంటుందని తెలిపారు. వారికి ఈ కోర్స్ కంప్లీట్ అయిన 10 రోజుల్లోనే విశాఖపట్నం, హైదరాబాద్ నగరాల్లో జాబ్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ హోమ్ నర్సింగ్ కోర్స్ చేసిన వారికి మొదటగా 18,000తో జీతం ఉంటుందని తెలిపారు. ఈ కోర్సులో జాయిన్ అయిన నిరుద్యోగులైన మహిళలు కనీసం 10వ తరగతి చదివి 18 సంవత్సరాలు నిండిన గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళలై ఉండాలి. తప్పనిసరిగా ఆధార్ కార్డ్, వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్నవారు ఈ జీఎంఆర్ నైరేట్ స్వయం ఉపాధి సంస్థలో జాయిన్ అవ్వడానికి అర్హులని తెలియజేశారు. ఈ కోర్సులో జాయిన్ అయిన వారికి 30 రోజుల పాటు వసతి, భోజనం ఉచితంగా అందించబడుతోంది. ఆ కోర్సుకు సంబంధించిన ఆఫ్రాన్స్, వివిధ రకాల కార్యక్రమాలు కూడా అందజేస్తారు. వీటన్నిటికీ కూడా ₹1 తీసుకోరు. వీటితో పాటు కోర్సు పూర్తయిన చివరిలో ఒక పరీక్ష నిర్వహించి వారికి జీఎంఆర్ నైరేట్ సంస్థ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక సర్టిఫికెట్ ను అందిస్తున్నట్లు తెలియజేశారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.